వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బసవి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 100 రోజులలో ఎన్డీఏ కూటమి మంచి పరిపాలన చేస్తుంది అని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పరిపాలన, మంచి దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకు పోతున్నారు అని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్కు రావాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వారు రాష్ట్రానికి ఎప్పటికీ అధికారంలోనే ఉండాలని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీలను మంచి ఆలోచనతో 13,326 పంచాయతీలలో ఒకటే రోజు గ్రామ సభలు పెట్టి పంచాయతీలకు 2,000 కోట్ల పైచీలకు నిధులు ఇచ్చి గ్రామాలను మంచి పనులు చేపించుకోమని పంచాయతీలో ఉండే ప్రజలకు చెప్పడం చాలా మంచి ఉద్దేశమని పంచాయతీలలో ఉన్న ప్రజలు ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు మీ అందరూ నమస్కారం తెలియజేసుకుంటాం. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ 100 రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ను లాస్ట్ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఎలాంటి విధానాలు చేసిందో సర్వనాశనం చేసిపోతే దాన్ని గడిలో పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని ముంగటికి తీసుకుపోతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలానే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా జనసేన పార్టీ అధ్యక్షులు, పంచాయతీ శాఖ మినిస్టరు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలానే మినిస్టర్లు అందరూ కలిసి ఎంతో విధిగా ఈ రాష్ట్రాన్ని బలం చేయాలా, రాష్ట్రాన్ని బాగుపరచాలా, దేశంలోని రాష్ట్రాన్ని ముందడుగులో ఉంచాలనే ఉద్దేశంతో 2,000 కోట్లు 2,000 పైచీల కోట్లు పంచాయతీలకు, సర్పంచులకు, ఆ గ్రామాలకు డెవలప్ చేయడం కోసము దాదాపు 2,000 కోట్లు వదిలి పంచాయతీ సస్యశ్యామలంగా ఉంటేనే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే నియోజకవర్గం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో మా అధ్యక్షుల వారు కష్టపడి ఎంతో మంచి చెడు తెలుసుకొని ఈరోజు పంచాయతీలను డెవలప్ చేసుకుంటూ అలానే ముఖ్యమంత్రి గారి సలహాలు తీసుకొని మంచి సూచనలు తీసుకొని రాష్ట్రాన్ని మనము చాలా సర్దుబాటు చేసుకుంటూ మన దగ్గర ఎంత కష్టాల్లో ఉన్నాం, రాష్ట్రం ఆర్థిక సిచ్యువేషన్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఆర్థికంగా మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒక చెప్పాల్సిన అవసరం. గత 5 సంవత్సరాల క్రితము ఈ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోతే దాన్ని గడిలో పెట్టడానికి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దాదాపు 100 రోజులు పట్టింది. ఇంత దుర్మార్గాన్ని మీరందరూ చూస్తున్నారు. ఈరోజు నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఏమని, గత 5 సంవత్సరాలు ఎంతో పవిత్రమైన గుడి మనకు ప్రతి గడపలో వెంకటేశ్వర స్వామిని తలుచుకొని వాళ్ళు ఉండరు. అలాంటి గుడిని కూడా అపవిత్రం చేసి ప్రసాదాన్నే చాలా సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గునికి ఇక ఓట్లు వేసి మళ్ళీ ఎట్లా గెలిపిస్తారని ప్రజలు తిరుగుతున్నారనేది నాకు అర్థం కావట్లేదు. మా జిల్లా వాసి అయినా సరే అతన్ని క్షమించడానికి నేరాన్ని అతను చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ముందు రాష్ట్రం నుంచి తరిమేయాలని చెప్పేసి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నా. ఎంతటికైనా ఎగబడతాడు అతను. మనిషి చావు అంటే అతను లెక్క లేదు. మనిషి ఒక దేవుడు అనే లెక్క కూడా ఉండదు అతనికి. దేవుడే నాకు లెక్క లేదన్నట్టు మనిషిలో ఒక విధానమా? అతని విధానం చాలా ఘోరంగా ఉంది. అతను ఖచ్చితంగా శిక్షించాలని తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఈ 100 రోజుల్లో ఈ 100 రోజుల ప్రభుత్వము ఎంత సానుకూలంగా ఉందో ప్రజలందరూ ఎంతో ఇది పట్టేసి మనకు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ముందడుగు నడుపుతారని తెలియజేసుకుంటూ జై హింద్, జై